ధ్రువ సక్సెస్ మంచి కిక్ నే రామ్ చరణ్ కి ఇచ్చినట్టుంది. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో ఊహించని సర్ప్రైజ్ నే జనాలకు అందించబోతున్నాడు. వివరాల్లోకి వెళ్దాం. నేను మిస్టర్ బి, ఇది నా కామెంట్. అంతే, ఓ సరైన ప్రయత్నానికి నికార్సైన ప్రోత్సాహం లభిస్తే ఆ తర్వాత స్టెప్స్ ఇలానే ఉంటాయి. ధ్రువ సినిమా చేస్తున్నప్పుడు రామ్ చరణ్ ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా అనుకున్నారు, కానీ చెర్రీ మెప్పించాడు. ఆ ఎంకరేజ్మెంట్ ని వెంట తీసుకుని సరికొత్తగా తెలుగు ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడానికి నెక్స్ట్ సినిమాలతో సిద్ధమవుతున్నాడు రామ్ చరణ్. ధ్రువ తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు కమర్షియల్ ఫార్ములాకి కొత్త అర్థాన్ని చెప్పాలనుకుంటున్నాను, ఓ రిఫ్రెషింగ్ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులకి అందించాలనుకుంటున్నాను అని రామ్ చరణ్ మాట్లాడితే, కుర్రోడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు, ఎంతవరకు చేస్తాడు అనుకున్నా. కానీ సుకుమార్ తో రామ్ చరణ్ చేస్తున్న సినిమాకి సంబంధించి ఓ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత రామ్ చరణ్ ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. చెర్రీ, యు ఆర్ రియల్లీ గ్రేట్. సుకుమార్ దర్శకత్వంలో తాను చేయబోతున్న తర్వాతి సినిమాలో చరణ్ ఓ చెవిటి వ్యక్తిగా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. సుకుమార్ చెప్పిన కథ మెగా పవర్ స్టార్ కి బాగా నచ్చేసిందట. కానీ మెగాస్టార్ కి నచ్చుతుందో లేదో అని భయపడ్డాడట. మెగాస్టార్ కూడా కథ విని ఉప్పొంగిపోయారట. అంత బాగా సుకుమార్ ఆ కథని సిద్ధం చేశారట. ఎంత బాగానైనా కథని సిద్ధం చేయనివ్వండి, ఓ డిజేబుల్డ్ పర్సన్ గా స్టార్ హీరో కనిపించడం అనేది తెలుగు సినిమాలో కనిపిస్తున్న మార్పుకి చిహ్నంగా పేర్కొనవచ్చు. మొత్తానికి మంచి ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు చరణ్. అతని ప్రయత్నం 100% సక్సెస్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తే చాలా చాలా మంచి తెలుగు సినిమాల్ని మనం చూసే అవకాశం ఉంటది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మారుతి టాకీస్.